ఇవాళ మరో బ్రేకింగ్ ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అనిల్ చోక్రాకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఏపీ లిక్కర్ కేసులో A49 గా ఉన్న అనిల్ చోక్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులను సిండికేట్ సభ్యులకు బదిలీ చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ చోక్రా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అదానీ డిస్టిలరీస్ నుంచి 18 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20 కోట్లు, స్పై ఆగ్రో నుంచి 39 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ 3 సంస్థల నుంచి వసూలు చేసిన 77 కోట్ల మొత్తాన్ని 4 షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు అనిల్ చోక్రా అంగీకరించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆ మొత్తాన్ని మరో 32 షెల్ కంపెనీలకు మళ్లించారు.